తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో మెగాస్టార్ చిరంజీవి పోషించిన పాత్ర అద్వితీయం. 1970వ దశకం చివరిలో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన కేవలం నటుడిగానే కాకుండా అద్భుతమైన డాన్సర్గా, సామాజిక బాధ్యత గల వ్యక్తిగా తనదైన ముద్ర వేశారు. ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి స్వయం కృషితో అగ్రస్థానానికి చేరుకున్న ఆయన ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. నేడు పరిశ్రమలోని 24 విభాగాల్లోనూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పనిచేస్తున్న వారు ఉన్నారంటే అది ఆయన సంపాదించుకున్న గొప్ప గౌరవం. తన కెరీర్లో యాక్షన్, కామెడీ, ఎమోషన్ వంటి అన్ని రకాల పాత్రల్లో చిరంజీవి పరకాయ ప్రవేశం చేశారు. ఖైదీ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్ వంటి సినిమాలు టాలీవుడ్ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. వెండితెరపై ఆయన చూపించే స్టైల్, గ్రేస్, స్క్రీన్ ప్రెజెన్స్ దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉన్నాయి. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా సినిమాలోని ప్రతి అంశంలోనూ తనదైన ముద్ర వేస్తూ యువ నటులకు ఆయన ఒక మార్గదర్శిగా నిలిచారు. సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ చిరంజీవి తన ప్రత్యేకతను చాటుకున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి రక్తం, కంటిదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మంది ప్రాణాలను కాపాడారు. కష్టకాలంలో సామాన్య ప్రజలకు అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ సేవాగుణమే ఆయన్ను కేవలం నటుడుగానే కాకుండా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ఒక అన్నయ్యగా నిలబెట్టింది. ప్రజాసేవలో ఆయన చూపిస్తున్న నిరంతర కృషి అభినందనీయం. ఇక ప్రజాగాయకుడు గద్దర్ ఆత్మస్ఫూర్తిని గౌరవిస్తూ తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంలో ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును చిరంజీవికి ప్రకటించడం విశేషం. తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన ఘనతకు గాను ఈ గౌరవం ఆయనకు దక్కడం అత్యంత సముచితం. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్నారు. దశాబ్దాల కాలంగా తన నటనతో అలరిస్తున్న చిరంజీవి ప్రయాణంలో ఈ అవార్డు మరో కలికితురాయి. ఇప్పటికే ఎన్నో పురస్కారాలను అందుకున్న ఆయన ఖాతాలో ఈ జాతీయ స్థాయి గుర్తింపు చేరడం తెలుగు చిత్రసీమ గర్వించదగ్గ విషయం. భవిష్యత్తు తరాల కళాకారులకు ఆయన ప్రయాణం ఒక పాఠంలా నిలుస్తుందని సినీ ప్రముఖులు అంటున్నారు.